హలో. హాయ్. అటెండ్ అవుతున్నారా? 3 o'clock కావాల్సిన అందరూ. ఒకళ్ళేమో 3 అంటారు, ఒకళ్ళేమో 6 అంటారు, ఒకళ్ళేమో 9 అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. చలో, ఎనీవేస్ రికార్డింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా రికార్డింగ్ ఇస్తే అటెండ్ అవ్వలేని వాళ్ళు ఏం చేద్దాం. ఎంతమంది అటెండ్ అయితే అంతగా వినండి. లేని వాళ్ళకి ఒక 2 minutes అందరూ జాయిన్ అయినాక స్టార్ట్ చేస్తా. సో నిన్న ఎంతవరకు చెప్పా? క్యాన్వా వరకు చెప్పా కదా. ఈరోజు లీడ్ జనరేషన్ కూడా అవుతుంది కదా. గంట చెప్తాను ఈరోజు, అయితే ఎక్కువ చెప్తాను, నాకు కూడా చిన్న పని ఉంది. ఏనా మరి 60 people అయినా ఇంకోటి, మీరు ఎవరికైనా రిప్లైస్ ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి, బికాజ్ మీ చాట్ అంతా డిలీట్ అయిపోయింది. సరేనా. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ అడిగి మీకు ఇన్ కేస్ నేను రిప్లై ఇవ్వకపోతే ఒకసారి మెసేజ్ చేయండి. బ్రేక్ అవుతుందండి వాయిస్. చూద్దాం, బాగా బ్రేక్ అవుతుంది అంటే లంచ్ అయింది. క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో చెప్పాను, వెబ్సైట్ క్రియేషన్ చెప్పాను, ప్రొఫైల్ బిల్డింగ్ గురించి చెప్పా, ఇన్స్టాగ్రామ్ చెప్పాను, ప్రొఫైల్ బిల్డింగ్. వాట్సాప్ ఒకటి ఉందిగా, వాట్సాప్ కన్వర్షన్ అప్పుడు వాట్సాప్ చూపిస్తానండి. అది ఎఫ్బి ఒకటి, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ కన్వర్షన్. ఇప్పుడు సెకండ్ పార్ట్ 2 అని ఉంది కదా, అక్కడ చెప్తాను. సెకండ్ లీడ్ జనరేషన్ అనే పార్ట్. ఎంత గుర్తుంది కదా. రీల్స్, హైలైట్స్ ఎలా పెట్టాలి, బయో ఎలా పెట్టాలి, విఎన్ యాప్ ఎలా ఎడిట్ చేయాలి, క్యాన్వా ఎలా ఎడిట్ చేయాలి, డూస్ అండ్ డోంట్స్. ఇప్పుడు వాట్సాప్ కన్వర్షన్ ఎక్కడ కదా. లీడ్ జనరేషన్ తర్వాత వాట్సాప్ కన్వర్షన్.
లీడ్ జనరేషన్, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. అసలు ఏంటి లీడ్ జనరేషన్ అంటే ఏంటి, ఆర్గానిక్ ఏంటి, ఇన్ఆర్గానిక్ ఏంటి? వాయిస్ ఎలా ఉంది? ఆర్గానిక్ ఏంటి, ఇన్ఆర్గానిక్ ఏంటి, లీడ్ జనరేషన్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాయిస్ ఓకేనా? మళ్ళీ చిన్నది బ్రేక్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. ఓకే. సో లీడ్ జనరేషన్ అంటే ఏంటి? లీడ్ జనరేషన్ అంటే ఇది ఒక 2 టైప్స్ ఆఫ్ లీడ్ జనరేషన్ ఉంటుంది. అసలు లీడ్ జనరేషన్ అంటే, లీడ్ అంటే ఏంటి అంటే, ఎవరు స్వామిక కాల్ చేస్తుంది? సో లీడ్ జనరేషన్ అంటే 2 టైప్స్ ఉంటుంది. అసలు లీడ్ జనరేషన్ అంటే ఏంటి? లీడ్ అంటే ఎవరు అంటే, ఇప్పుడు ఎఫిలియేట్ మార్కెటింగ్ ఇది ఎఫిలియేట్ మార్కెటింగ్ కదా ఇప్పుడు నేను చేస్తుంది, అదే మీకు చెప్తుంది. సో ఎఫిలియేట్ మార్కెటింగ్లో మీ దగ్గరికి వచ్చి కొందాము ఇన్ఫర్మేషన్ అడగడానికి వచ్చిన వాళ్ళందరినీ లీడ్స్ అంటారు. ఓకే. అలా కాకుండా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి క్లయింట్స్ని కాంటాక్ట్ అవ్వాలి, అంటే మీకు వర్క్ ఇస్తారు చూడండి, వాళ్ళని క్లయింట్స్ అంటారు ఫ్రీలాన్సింగ్లో. ఓకే. ఎఫిలియేట్ మార్కెటింగ్లో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని లీడ్స్ అంటారు. సో ఈ లీడ్ ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు మనందరికీ కావాల్సింది అదే కదా. ఒక పర్సన్ వస్తేనే కదా మనకి ప్రమోషన్స్ వస్తాయి. ఐ మీన్ ఒక పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ఈ కోర్స్ అనేది కొనిపిస్తాము. సో ఆ కోర్స్ని ఆ లీడ్ని ఎలా తెచ్చుకోవాలి అనేదే లీడ్ జనరేషన్. ఇది 2 టైప్స్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ ఉంటుంది. సో ఆర్గానిక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు అంటే డబ్బులు అవి ఏమీ ఖర్చు పెట్టకుండా జనరల్గా నీ ఇన్స్టాగ్రామో నీ వాట్సాప్ లేదు అంటే నీ ఫేస్బుక్, ఇలాంటి సోషల్ మీడియా, నీ టెలిగ్రామ్ ఛానల్స్, ఇట్లాంటి నీవి పర్సనల్గా సోషల్ మీడియా యూస్ చేసి, లేదు అంటే నీ ఫ్రెండ్స్ కానీ నీ రిలేటివ్స్ కానీ నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే, ఆర్గానిక్ అంటే నోటు మాట చెప్తే ఎవరైతే జనాలు వచ్చి నీ దగ్గర జాయిన్ అవుతారో వాళ్ళని ఆర్గానిక్ అంటారు. ఓకే. అలా కాకుండా ఐ మీన్ నువ్వు ఇన్స్టా రీల్స్ అయ్యి పెడుతున్నా అవన్నీ కాకుండా స్పెషల్గా నువ్వు జనాలు రావడం కోసం, నీ దగ్గర పీపుల్ రావడం కోసం వాళ్ళకి, నీ దగ్గరికి పీపుల్ రావడం కోసం నువ్వేం చేస్తావంటే ఇన్వెస్ట్మెంట్ పెడతావు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్స్టా ఎంత పెద్దది, చాలా పెద్దది. అందులోని మీదొక కొత్త ప్రొఫైల్, అవునా? మీ కొత్త ప్రొఫైల్ని ఇన్స్టాగ్రామ్ ప్రమోట్ చేయాలంటే దానికి ఎటు కాదన్నా ఒక 20 days అట్లా, అదే కొద్దిగా మీరు కన్సిస్టెన్సీతో ఎవ్రీడే వర్క్ చేస్తే ఒక 20 రోజులైనా దానికి పడుతుంది అనమాట. ఓకే, వీడి ఇన్స్టా ఉంది, వీడి ఇన్స్టాని మనం ప్రమోట్ చేయాలి, ఆర్ఎల్స్ వీడు ఇన్స్టాలో ఏదో ఒకటి చేస్తున్నారు వీళ్ళు, సో వీళ్ళు ఇన్స్టాని ఏదైనా చెయ్యాలి అని మీరు వాళ్ళ కళ్ళలోకి పడాలి, ఇన్స్టాగ్రామ్ కళ్ళలోకి పడాలి అంటే మీరు అట్లీస్ట్ ఎటు కాదని ఒక 15 to 20 days టైం ఇవ్వాలి ఇన్స్టాగ్రామ్కి. సో లేదు నేను అంత టైం ఇవ్వను, నా ఇన్స్టా ఎప్పుడు రీల్ వైరల్ అవుతుందో తెలియదు, ఆర్ఎల్స్ నా ఇన్స్టా ఎప్పుడు వ్యూస్ ఎప్పుడు వస్తాయో తెలియదు నా రీల్స్కి అనుకున్నప్పుడు మీరు ఆర్గానిక్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఏం చేస్తుంది అదే ఇన్స్టా, నువ్వు పెట్టింది 15 రోజులే, నువ్వు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేయడం కానీ ఇవన్నీ చేసేది 15 రోజుల ముందు నుంచే చేస్తున్నావు. బట్ ఈ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఏం చేస్తుంది అంటే, నువ్వు వాటికి డబ్బులు ఇస్తావు కాబట్టి ఫస్ట్ నీ ఇన్స్టాగ్రామ్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్కి బయట ఒక ప్రోడక్ట్ ఏదో ఉందనుకోండి, దానికి యాడ్స్ ఇస్తే ఎంత బాగా ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారు జనాలు. యాడ్ ఇవ్వకపోతే ఎలా పర్చేస్ చేస్తారు? ఇప్పుడు టీవీలోని ఎవరికైనా వెళ్ళి
ఈ మధ్య ఏమో ఎక్కువేమో బాగా క్లిక్ అవుతున్నాయంటే, ఇప్పుడు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, అది చాలామందికి తెలుసు. అది ఎప్పటి నుంచో ఉంది కాదన్నా, బట్ చాలామందికి ఎందుకు తెలుసు అండ్ ఇప్పుడు కూడా దాన్ని మర్చిపోకుండా ఎందుకు ఉంటున్నారు? ఇప్పుడు ఓరియో వచ్చింది అయినా సరే ఇంకా గుడ్ డే ఎందుకు మర్చిపోకుండా ఉన్నారు అంటే, అది యాడ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేసింది. యాడ్స్ అంటే పీపుల్లోనికి అది ఇంకా ఉంది యాడ్స్ ఇస్తూ. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, మమ్మీ వాళ్ళు అనుకో, మనం ఎక్కువగా ఈ గుడ్ యాడ్స్ చూసి అమ్మాయి బిస్కెట్ తీసుకురండి అమ్మ మార్కెట్కి వెళ్ళినప్పుడు అంటే, మన మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు, మోస్ట్లీ ఈ ఓరియోస్, ఈ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవే తీసుకొస్తారు. వాళ్ళ కళ్ళకి ఎందుకు అదే కనపడుతుంది అంటే యాడ్స్. వాళ్ళు అవి ఎక్కడో చూశారు, చూసి మనం స్పెసిఫిక్గా అమ్మ ఇదే బిస్కెట్ ప్యాకెట్ తీసుకురమ్మంటే అదే తీసుకొస్తారు. మనం ఏం చెప్పకపోతే అమ్మ బిస్కెట్ ప్యాకెట్ తీసుకురండి అంటే వాళ్ళ కళ్ళకి ఏది కనపడుతుందో తీసుకొస్తారు. అది ఎలా కనపడుతుంది అంటే అదే ఎందుకు పిక్ చేస్తారు అంటే, బికాజ్ వాళ్ళు టీవీలో పదే పదే యాడ్స్ రూపంలో ఆ ప్రోడక్ట్ని చూశారు కాబట్టి అది తీసుకొస్తారు. అవునా? సో యాడ్స్కి ఉండే పవర్ లాంటిదనమాట. ఇప్పుడు సేమ్ వే ఆ యాడ్స్ ఏమి టీవీలో వచ్చినాయి. అవునా? ఇప్పుడు మరి ఇదంతా మనకి సోషల్ మీడియా జనరేషన్ కదా. ఇప్పుడు ఇలాంటి యాడ్స్ టీవీలో వేస్తారా? వేయరు. ఎక్కడ వేస్తారు అంటే ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లోని, గూగుల్ యాడ్స్, ఇలాంటి యాడ్స్ అన్నీ ఇలాంటి వాటిల్లోని నీ యాడ్ని అయితే వాళ్ళు పబ్లిష్ చేస్తారనమాట. ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ యాడ్స్ తీసుకుంటే ఫేస్బుక్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ యాడ్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. మరి ఫ్రీగా పబ్లిష్ చేస్తారా? ఇప్పుడు చూడండి, టీవీలో ఆ గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ వాడికి ఫ్రీగా యాడ్ ఏమైనా ఇస్తాడా? ఇవ్వడు కదా. ఎంతో కొంత పే చేయాలి. అవునా? సో అలానే ఇక్కడ కూడా మనం ఈ గూగుల్ యాడ్స్ ఇచ్చినప్పుడు, ఫేస్బుక్ యాడ్స్ ఇచ్చినప్పుడు మనం సగం మనీ అనేది పే చేయాలన్నమాట. ఓకేనా? సో ఎంత మనీ పే చేయాలి, అసలు ఇవెంత ఏంటి అనేది చెప్తా. ఇప్పుడు అర్థమైందా? ఆర్గానిక్కి ఇన్ఆర్గానిక్కి ఇలా ఈ గూగుల్ యాడ్స్ ఏం చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడీ ఉన్నారు, ఆర్గానిక్ వద్దనుకుంటున్నారు, ఇన్ఆర్గానిక్ వెళ్ళాలనుకుంటున్నారు, ఏ ప్రమోషన్సో లేదంటే ఫేస్బుక్ యాడ్స్కో గూగుల్ యాడ్స్ ఏదో ఒకటి ఇచ్చారు. మరి ఎవరికి ఇస్తారు అంటే, మీరు నాకు వచ్చు దీక్షిత, నేను చేసేయగలను, నేను నేర్చుకున్నాను అనుకుంటే మీ అంతలు మీరు ఓన్గా చేయొచ్చు. ఈ గూగుల్ యాడ్స్ ఇవంతా మన క్లాసెస్ ఉంటే నేర్చుకొని మీ అంతలు మీ యాడ్ మీ ఓన్గా మీరే రన్ చేసుకోవచ్చు. లేని పక్షంలో ఇలా మీరు ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫేస్బుక్ యాడ్స్ అలా వచ్చు కానీ అంత డెప్త్గా రాదు. ఓకే. ఆ టైంలో నేను ఏం చేశాను, నాకు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నాను, నా బిజినెస్కి యాడ్స్ రన్ చేయాలి. బికాజ్ నేను స్టార్టింగ్లోని అంత వైరల్ అవ్వేదాన్ని కాదు కదా, అంత వైరల్ ఏం లేదు నాది కూడా. సో నేను వైరల్ అవ్వడానికి ఏం చేశా, యాడ్స్ అనేవి ఇచ్చా. జనాలు నా దగ్గర ఎక్కువ రావడం స్టార్ట్ అయ్యారు యాడ్స్ రూపంలో. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళతో కొనిపించడం ఇదంతా జరిగిందనమాట. అలా నాకు ఫేస్బుక్ యాడ్స్ రాదు. అప్పుడు నేను ఏం చేసా, మీలాంటి వాళ్ళకి, మీలో ఎవరైనా ఫేస్బుక్ యాడ్ నేర్చుకుంటే నేను మీకు యాడ్ ఇచ్చా. ఇదిగోండి ఒక యాడ్ ఉంది, నాకు యాడ్ రన్ చేసి పెట్టండి, నువ్వు ఏమీ ఫ్రీగా రన్ చేయొద్దు, యాడ్ రన్ చేసినందుకు నీకు ఎంతో కొంత మనీ ఇస్తాను అని చెప్పి నేను యాడ్స్ అయితే ఇచ్చా అనమాట. ఓకే. దీన్నే ఫేస్బుక్ యాడ్స్ అంటారు. సో దీన్నే ఫ్రీలాన్సింగ్ అంటారనమాట. ఓకే. ఎఫిలియేట్లోనే ఫ్రీలాన్సింగ్ అంటే ఇవే, యాడ్స్ని రన్ చేయడం, సోషల్ మీడియాని మెయింటైన్ చేయడం. ఇదంతా మీరు ఏమైనా నాకు ఫ్రీగా చేస్తారా? ఇప్పుడు యాడ్ రన్ చేయ బాబు అంటే నువ్వేమైనా నాకు ఫ్రీగా చేస్తావా? చెయ్యవు కదా. నీకంటే ఎంతో మనీ ఇవ్వాలి కదా నేను. సో అలా మనీ ఇవ్వడాన్ని, అలా మనీ ఇచ్చి నువ్వు నాకు వర్క్ చేస్తే నిన్ను ఫ్రీలాన్సర్ అంటారు. ఇది బేసిక్గా ఫ్రీలాన్సింగ్ అంటే. సో అది పక్కన పెడితే ఇలా ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్, ఇలా టూ వేస్ ఆఫ్ లీడ్ జనరేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. మరి ఆర్గానిక్లోని ఇన్ఆర్గానిక్లోని ఏమేమి ఉంటాయి అంటే, ఆర్గానిక్ వచ్చేసి సింపుల్. ఆర్గానిక్లో ఎక్కువ వేస్ ఉండవు, ఉన్న వేస్ తక్కువే, బట్ అవి వైరల్ అయ్యే వేస్ అనమాట. మెయిన్లీ ఈ మధ్య ఇప్పుడు కొత్త పర్సన్ ఎక్కడ మీట్ అవుతాం, మనం ఇన్స్టాగ్రామ్లో మీట్ అవుతాం. అవునా? సో ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి క్లిక్ అవుతున్నాయి, బాగా అంటే బాగా. సో నువ్వు ఆ రీల్ మీదే కాన్సన్ట్రేషన్ పెడితే చాలు, ఆర్గానిక్లో ఈజీగా క్లిక్ అవుతావు. ఓకే. నువ్వు మళ్ళీ పెద్దగా కష్టపడి మళ్ళీ ఫేస్బుక్ యాడ్స్ ఇవ్వడము ఇవన్నీ చేయనవసరం లేదు. నిజంగా నువ్వు ఇన్స్టాగ్రామ్ మీదే కాన్సన్ట్రేషన్ అంతా పెట్టావంటే. లేదు అనుకుంటే ఎఫ్బి కూడా ఉంటుంది, ఎఫ్బి కూడా చూపిస్తాను.
సో నువ్వు ఎఫ్బీ కూడా చేసుకోవచ్చు అనమాట. వాయిస్ ఓకే కదా? మళ్ళీ ఒక్కసారి చూస్తుంది. అచ్చా ఫేస్బుక్ లాగిన్ అవ్వలేదా? సరే ఆగండి, ఫేస్బుక్ గురించి చెప్తాను. సో ముందు ఇది అయిపోయినాక లాస్ట్లో ఫేస్బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగిన్ అయ్యి ఏం చెప్తున్నాను, రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి మీకు మొన్నటి నుంచి చెప్తున్నా, ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, మొత్తం అంతా చెప్పాను. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎవ్రీడే రీల్స్ పెట్టడమే లేట్. సో మీ రీల్స్ ఎవ్రీడే పెట్టారు అంటే మీ రీల్స్ త్వరగా క్లిక్ అవుతాయి. ఎవ్రీడే పెట్టకపోతే రీల్స్ అనేవి క్లిక్ అవ్వవు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఫేస్బుక్లోని మీ ప్రొఫైల్ క్రియేట్ చేయడం, మీ స్టోరీస్ పెట్టడం, అండ్ ఫేస్బుక్లో ప్రొఫైల్ విజిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. ఆ కేటగిరీకి వెళ్ళి ప్రొఫైల్ పెట్టడం, ఇవన్నీ చేయాలి. అది మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. అది ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. అది పక్కన పెడితే ఇంకా వాట్సాప్లో స్టోరీస్ పెట్టడము, ఇన్స్టాగ్రామ్లోని స్టోరీస్ ఎవ్రీడే. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీడే 2 hours చొప్పున స్టోరీస్ అయితే పెట్టండి ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా? అది మర్చిపోకండి. అండ్ వాట్సాప్లో కూడా స్టోరీస్ పెట్టడం స్టార్ట్ చేయండి. అది బట్ ఒక రేపటి నుంచి స్టార్ట్ చేయండి వాట్సాప్లో స్టోరీస్ పెట్టడం. అండ్ ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ సేమ్ నెంబర్ కంటిన్యూ చేసుకోవచ్చా పాతదా అని, అది మీ ఇష్టం. మీకు ఎవరికి తెలియకూడదు అనుకుంటే మ్యాక్సిమం ఆ నెంబర్నే కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళని స్టోరీస్ హైడ్ చేసేస్తారు చూడండి. అట్లా స్టోరీస్ హైడ్ చేసేసి అదే నెంబర్తో కంటిన్యూ చేసేసేయండి వాట్సాప్లోనికి మీరు చెయ్యాలి అనుకుంటే. లేదు అదంతా ప్రాబ్లం అనుకుంటే మీకు కొత్త నెంబర్ తీసుకోండి. కొత్త నెంబర్ అంటే మళ్ళీ లైక్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినట్టు. అందుకే ఇప్పుడు నేనే కొత్త నెంబర్ తీసుకోవాలంటే మొన్నటి వరకు నేను కూడా నా ఇన్స్టా బ్లాక్ అయిందన్నానా, ఇన్స్టా కదా వాట్సాప్. అప్పుడు నా కొత్త నెంబర్ తీసుకోవాలంటే నాకే భయం వేసింది. ఎందుకంటే బోల్డ్ అండ్ కాంటాక్ట్స్ ఈ నెంబర్తోనే, ఇన్స్టాలో మొత్తం ఈ నెంబర్తోనే ఉంది. సడన్గా చేంజ్ చేసేసరికి కొత్త నెంబర్ అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వెళ్ళినట్టు అనిపించింది నాకు. సో అలా మీ దగ్గర పాత నెంబర్కి కొద్దిగా పర్లేదు, నా దగ్గర పీపుల్ ఉన్నారు అంటే పాత నెంబర్తో కంటిన్యూ చేయండి. లేదు దీక్షు నాకు అసలు ఎవ్వరు తెలియదు, ఎవరు జాయిన్ అవ్వరు, నా ఫ్రెండ్ సర్కిల్స్ లేరు, నాకు రిలేటివ్స్ లేరు, ఏమీ లేదు, నేను ఇప్పటి నుంచి జీరోతోనే స్టార్ట్ అవుతున్నాను అనుకుంటే కొత్త నెంబర్ తీసుకోండి వాట్సాప్ది. ఓకేనా? అది జస్ట్ లైక్ ఇప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారు కదా, ఇప్పుడు నేను మీకు వాట్సాప్ నెంబర్ ఎలా అయితే ఇచ్చానో సేమ్ వే అన్నట్టు. ఓకేనా? దెన్ ఇదొక వే. ఓకే, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎఫ్బి పోస్ట్లు, వాట్సాప్ స్టేటస్లు, అండ్ అలా కాకుండా మీ ఫ్రెండ్స్కో, రిలేటివ్స్కో, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వాళ్ళు అంటారు ఫస్ట్ నువ్వు మనీ జనరేట్ చెయ్యు, ఆ తర్వాత మాకు చెప్పు అని. అప్పుడు వాళ్ళు క్లియర్గా కూర్చోబెట్టి చెప్పండి, మనీ జనరేషన్ కాదే, ఇదిగో వెబ్సైట్ చూపించి వాళ్ళకి వెబ్సైట్లో ఇప్పుడు మీకు ఒక్కొక్క వెబ్సైట్ అదే ఫ్రీలాన్సింగ్ అప్పుడు క్లాసెస్ నేర్పిస్తారు కదా, ఒక్కొక్క దాంట్లో ఏముంటుందో ఏంటో అనేది మీకు నేర్పిస్తాను. అప్పుడు నేను ఎలా అయితే నేర్పించానో అదే విధంగా వాళ్ళకి చెప్పండి. ఓకే, ఇలా ఇలా చెయ్యాలి, ఇగో ఈ కోర్స్ ఓపెన్ చేస్తే బిస్గురుకుల్లో డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నావంటే ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చే, వెబ్సైట్ని ఇలా చేయాలి, అలా చేయాలి అని నేను ఎలా అయితే చెప్తానో అలా వాళ్ళకి ఫస్ట్ కూర్చోబెట్టి, నిజంగా మీ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తే నువ్వు మనీ ఎర్న్ చేయని అంటారు చూడండి, మనీ ఎర్న్ చేయడం కాదు, ఫస్ట్ నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి, రా నీకు చెప్తాను, నీకు చూపిస్తాను అని చెప్పి పక్క కూర్చోబెట్టుకొని వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళకి క్లియర్గా ఇదిగోనే ఇది పరిస్థితి ఇలా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు పెద్ద కోర్స్ తీసుకోవద్దు, పోనీ నేనంటే పెద్ద కోర్స్ తీసుకున్నావు, నువ్వు పెద్దది తీసుకోవద్దు, 3500 తీసుకో, నీకు నచ్చితే ఓకే, అప్పుడు పెద్దది తీసుకుందో, నచ్చపోతే ఇంకా మరి మానేసే అన్నట్టు చెప్పండి వాళ్ళకి. ఓకే, అంతేగాని మీరు వెళ్ళి ఒక ఫ్రెండ్కి సజెస్ట్ చేయాలన్నప్పుడు అరే ఇది ఉందిరా తీసుకోరా బాగుంటుంది, మనీ సంపాదించవచ్చు అంటే ముందు నువ్వు సంపాదించావేంట్రా, నువ్వు ఎంత సంపాదించావు నువ్వు చూపించు అంటారు. ఓకే, అలా కాకుండా వాళ్ళ మైండ్ ఎలా మైండ్ మార్చాలని కాదు, వాళ్ళకి ఫస్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్కిల్స్, ఈ స్కిల్స్ నేర్చుకోవే, నువ్వు ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే కాదు,
ఇన్స్టా యూస్ చేసి మనీ ఆన్ చేయొచ్చు. ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు. ట్రాన్స్లేషన్స్, టైపింగ్ జాబ్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి ఫ్రీలాన్సింగ్లో. కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, నీకు రాయడం ఇష్టమైతే అవి ఉంటాయి. లేదంటే ఇప్పుడు జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మింత్రా, ఎఫ్బి యాడ్స్, మింత్రా, ఫేస్బుక్లోని చాలామంది మింత్రా ప్రోడక్ట్ లింక్ ఇచ్చి లింక్లో జాయిన్ అవ్వండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇలాంటివి చాలా ఉంటాయి. మీషో ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం, ఇలాంటి జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది అని వాళ్ళకి క్లియర్గా కూర్చోబెట్టి స్కిల్ ఏంటి అని అర్థం చేపించి ఆ తర్వాత ఎప్పుడైనా సజెస్ట్ చేయండి. 3500ది లేదా 1500ది. 15,000ది మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను 15,000 అని ఎవరికైనా చెప్తే వెంటనే రాగానే నా దగ్గరకు వచ్చిన అమ్మ బాబోయ్ 15,000 అంటారు. ఎందుకంటే 15,000 చాలా ఎక్కువ కదా. సో అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్న నేనే 15,000 చెప్తుంటే పీపుల్ అలా అన్నప్పుడు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇన్కమ్ ప్రూఫ్ లేదు, మరి మీకు ఎలా అంటారు ఒకసారి ఆలోచించండి. ఓకేనా? అందుకే చిన్న కోర్స్ని అయితే మీరు సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. పెద్ద కోర్స్ని వద్దు. పెద్ద కోర్స్ని వద్దు అని కాదు, బట్ వాళ్ళ కెపాసిటీ బట్టి. ఇప్పుడు చూడండి, కొందరు ఉంటారు నాకు స్కిల్స్ ఇంపార్టెంట్, మంచి కోర్స్ చెప్పులే, డబ్బులదేముంది అన్న టైప్లో ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి 15,000 చెప్పినా పర్లేదు. మిగిలిన వాళ్ళకి మాత్రం కొద్దిగా భయపడుతూ ఉంటారు. నువ్వు జనరేట్ చేయ, తర్వాత నేను జనరేట్ చేస్తా అన్న వాళ్ళకి ట్రాఫిక్ మాస్టరీ కానీ, లేదా 3,500 బ్రాండింగ్ మాస్టరీ కానీ, లేదంటే మార్కెటింగ్ మాస్టరీ 1,500 కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి సజెస్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ 6,000 సజెస్ట్ చేయండి. అమ్మో 6,000 అనగానే అప్పుడు కిందకి తగ్గి రండి. ఓకే, పెద్దదాని నుంచి కింద దానికి బార్గెన్ లాగా రండి. అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో అయితే కోర్స్ని కొనిపించండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఓకే దీక్షు ఓకే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఓకే నాకు కొనాలని ఉంది, 3,500ది కొంటానంటే మీరు ఏం చేస్తారు? వచ్చి నన్ను అడగడం కాదు, మీకు ఆల్రెడీ చెప్పా ఏం చేయాలో. ఒక పర్సన్ వస్తే ఏం చేయాలని ఫస్ట్ క్లాస్లో చెప్పా, గుర్తుందా? ఒక పర్సన్ వస్తే సరేవే నువ్వు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా, నేను రెడీ ఉన్నాను, కొంటాను, చిన్న కోర్స్ కొంటాను, 3,500ది పెద్దదేం కాదు అని అనుకొని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కొంటానంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది వెబ్సైట్లోకి లాగిన్ అవ్వు. ఓకే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సెకండరీ, అది నేను చూపిస్తాను. బట్ వాళ్ళు డైరెక్ట్గా కొనడానికి రెడీ ఉన్నారు అని అనుకుంటే ఎఫిలియేట్ ప్యానెల్కి వెళ్ళి, రిఫరల్ లింక్కి వెళ్ళి, పేమెంట్ లింక్కి వెళ్ళి బ్రాండింగ్ మాస్టరీ, 3,500 కోర్స్ అంటే బ్రాండింగ్ మాస్టరీ. ఓకే, వెళ్ళి ఈ లింక్ కాపీ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఈ లింక్ని పంపించండి. ఇదిగోని ఈ లింక్ ఓపెన్ చేసి ఇందులో నీ మెయిల్, నీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్, డీటెయిల్స్ అన్నీ ఇచ్చి స్క్రీన్ షాట్ పెట్టు, కోర్స్ పర్చేస్ చేసి అని చెప్పి అలా కోర్స్ని అయితే పంపించండి. ఓకే, దెన్ మీకు సెటన్ కమిషన్ వస్తుంది, అరౌండ్ 3,500 వస్తుంది అనమాట. డౌట్సా లేకపోతే వాయిస్ వినపడట్లేదా? ప్లీజ్ ఇప్పుడు ఏ డౌట్స్ అడగొద్దు, డౌట్స్ అన్నీ ఎండ్లో అడగండి. ఎందుకంటే ఇప్పుడు మీరు డౌట్స్ అని అడిగారు అనుకోండి, నేను మళ్ళీ ఇది డౌట్ కాదేమో, వాయిస్ వినపడట్లేదేమో అని మళ్ళీ స్క్రీన్కి వస్తుంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ డౌట్స్ అడగద్దు, ఎండ్లో అడగండి, నేను డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇలా
మీ ఫ్రెండ్స్తో ఒప్పించి కొనిపించండి. అంతేగాని మీ ప్రూఫ్స్ అడగగానే దీక్ష వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతున్నారు, ఏం చేయాలి నేను, నా దగ్గర ప్రూఫ్స్ లేవు కదా అని భయపడొద్దు. ఇది కాకుండా ఇది నేను ఫైండ్ చేసినవే. ఏమంటే టెలిగ్రామ్స్, వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ ఇవి గుర్తున్నాయా మీకు? గ్రూప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు టెలిగ్రామ్లో గ్రూప్స్ ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి. ఇదే గ్రూప్ అని కాదు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఆ గ్రూప్స్లో కొందరు నెంబర్స్ కనపడేటట్టు జాయిన్ అవుతారు. అలాంటి గ్రూప్లోకి వెళ్ళి మీరు మెసేజ్ చేయండి. ఇప్పుడు వెల్కమ్ మెసేజ్ మీరు ఒకసారి నాకు రాగానే నా దగ్గరికి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రాగానే ఒక వెల్కమ్ మెసేజ్ చేశాను. ఏంటి, మీరు 2 to 3 మీరు ఇంత ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారా, 2 to 3 hours వర్క్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా అనుకుంటే నాకు ఈ కిందున్న వీడియోని చూసి మీరు ఈ కిందున్న వీడియోని చూసి ఈ కిందున్న వీడియోని చూసి నాకు కాంటాక్ట్ అవ్వండి, మీ నేమ్ మీ డీటెయిల్స్ ఇవన్నీ పంపించండి అని చెప్పి. సో అలానే మీరు ఏం రాస్తారంటే వెల్కమ్ మెసేజ్ గ్రూప్లో ఆల్రెడీ పెట్టా, బ్యాచ్ 11లో పెట్టా అండ్ బ్యాచ్ 12లో పెట్టలేదు, బ్యాచ్ 12లో పెడతా. సో అందులో పెట్టిన ప్రకారం లైక్ మీరు 2 to 3 hours వర్క్ చేయాలనుకుంటున్నారా, అయితే మీకు ఒక వెబ్సైట్ గురించి చెప్తాను, ఇప్పుడే నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఆర్ఎల్స్ నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ కదా ఇది, సో టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఒక మెసేజ్ రాసేసి మీకు లైఫ్ జస్ట్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి ఒక వెల్కమ్ మెసేజ్ క్రియేట్ చేసి ఈ లింక్స్ ఇచ్చిన ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే, లింక్స్ కాకుండా మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఉన్నారనుకో, ఈమె ఎవరో నాకు తెలీదు, అంటే నీదే అనుకోండి, ఈమె ఉన్నారనుకో, ఈమెకి నేను ఏం చేస్తా, పర్సనల్గా మెసేజ్ చేస్తా. ఓకే, అది ఇందాక ఏదైతే కాపీ చేశానో అదంతా కాపీ చేసుకొని, ఏంటది ఏదైనా కాపీ అవ్వలేదా, అర్థమైంది కదా బేసిక్గా ఏం చెప్తున్నాను నేను. సో ఇదంతా కాపీ చేసి గ్రూప్స్ ఉంటాయండి, ఏవి నాకు గ్రూప్సే కనపడట్లేదు, ఉండాలి. బేసిక్గా గ్రూప్స్ ఉంటాయి, సర్లేండి. ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఇందులో గ్రూప్ కనపడట్లేదు. బేసిక్గా మీకు గ్రూప్స్ తెలుస్తాయి కదా, టెలిగ్రామ్లో గ్రూప్స్ తెలుసు కదా. సో ఆ గ్రూప్స్లోనికి వెళ్ళి ఇలాంటి ఒక మెసేజ్ పంపించి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అని చెప్పి మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఐడి హ్యాండిల్ ఇచ్చి లింక్ ఇచ్చి కింద మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్లో కూడా నన్ను కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి 2 డీటెయిల్స్ ఇచ్చి అలాగే సెండ్ చేయండి మెసేజ్. అంటే అందరూ సెండ్ చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చూస్తారా అంటే చూడరు, అలా అని చెప్పి చూడరా అంటే చూడొచ్చు, అంటే 50-50 అన్నట్టు అనమాట. ఓకే, బట్ అలా గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం చూసారు అంటే మంచిగా మీకు లీడ్స్ వస్తారు. ఓకేనా, అదొకటి. అలానే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఇప్పుడు చూడండి, వాట్సాప్ గ్రూప్లో శారీ బిజినెస్ గ్రూప్స్ అని ఇప్పుడు చాలామంది ఏవేవో బిజినెస్లు పెడుతున్నారు కదా, గ్రూప్స్ పెడతారు. గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ అయితే నెంబర్స్ కనపడతాయి, ఫోన్ నెంబర్స్, వాళ్ళకి కూడా సేమ్ మెసేజ్ అయితే పంపించండి. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ అయినా చెక్ చేయండి ప్రూఫ్స్ కోసం. ఇదైతే జెన్యూన్ ప్లాట్ఫామ్, ఇందులో మీరు 2 to 3 hours వర్క్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. డేకి 2 hours పని చేస్తారు అండ్ రోజుకి ఒక 2,000 వరకు సంపాదించగలరు.
అన్నట్టు ఇలా ఒక మెసేజ్ ఫార్మాట్ క్రియేట్ చేసి అది వాట్సాప్ గ్రూప్లో అయితే సెండ్ చేయండి. వాయిసా? మెంటర్షిప్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నా ఇష్టం లేకపోతే నా మెంటర్షిప్ నుంచి వెళ్ళిపోండి బయటికి. ఓకే, ఇష్టం లేకపోతే నేను ఈరోజు కూర్చుని ఇలా క్లాసెస్ అయితే చెప్పాను కదా మీకు. డౌట్స్ అడగద్దు ఒక్క నిమిషం. శ్రీనివాస్ ఒక్క నిమిషం ఆగండి. అసలు నన్ను ఇప్పుడు ఎవరు డౌట్స్ అడగద్దు ఒక్క నిమిషం. మీరు నన్ను అంటున్నారా లేదా ఎవరిని అంటున్నారా నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు డౌట్స్ అడగద్దు, ఓకేనా? జస్ట్ నేను చెప్పింది వినండి, ఫైనల్గా డౌట్స్ అడగండి. నేను అడగమన్నప్పుడు డౌట్స్ అడగండి, ఇప్పుడు ఏ డౌట్స్ అడగద్దు మీరు. ఓకే, ఇలా టెలిగ్రామ్ గ్రూపు, వాట్సాప్ గ్రూప్స్, ఎఫ్బీ గ్రూప్స్, వీటిలోనికి వెళ్ళి మీరు పర్సనల్గా వాళ్ళకి మెసేజ్ చేసి కూడా అలా కూడా మీరు లీడ్స్ని జనరేట్ చేయొచ్చు. ఇది ఆప్షనల్, చేయాలని ఏమీ లేదు, ఇది ఒక వే అంతే. ఓకే, ఇంకా ఈ లీడ్ జనరేషన్ మీద ఆర్గానిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి, మన బిజ్గురుకుల్ వెబ్సైట్కి వెళ్ళి, మీకు చెప్పా కదా ట్రైనింగ్స్ ఎక్కడ చూడాలి, ఎఫిలియేట్ ప్యానల్లోకి వెళ్ళి ట్రైనింగ్స్ చూడాలి అని చెప్తూనే ఉన్నాను కదా. సో అక్కడికి వెళ్ళి ట్రైనింగ్స్ అయితే చూడండి, ఓకేనా? అది వచ్చేసి ఆర్గానిక్ వే. మరి ఇన్ఆర్గానిక్ వే అంటే ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు కొలాబరేషన్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది కొలాబరేషన్స్. మొన్న కూడా చెప్పాను, ఒక ఫుడ్ ఛానల్ ఉందండి, ఆమెకి నేను పెయిడ్ ప్రమోషన్స్ కోసం ఆమెను నేను కాంటాక్ట్ అయ్యాను అని చెప్పి. అలా మీరు ఎవరినైనా పెయిడ్ ప్రమోషన్ కోసం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మీరు పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయించుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే కొలాబరేషన్స్ అంటే ఇంకొకటి ఏమి, ఇప్పుడు మీలానే చిన్న కంటెంట్ క్రియేటర్స్ స్టార్ట్ అవుతారు. చిన్నగా అప్పుడే కెరియర్ని గ్రోత్ చేసుకొని స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారు. మీలానే మీ కోవర్కర్స్ అనొచ్చు సింపుల్గా వాళ్ళని. సో వాళ్ళతోని మీరు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే మీ ఫీల్డే మీ ఫీల్డ్, ఇప్పుడు మీరు విస్కురుకులు కదా, ఈ ఫీల్డే చేస్తున్నారని అయితే చెప్పము. అలాంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు ఫిట్నెస్ ఫీల్డ్, లేదు అంటే మోటివేషనల్, లేదంటే ఎడ్యుకేషనల్, థ్రిఫ్ట్, ఇలాంటి పేజెస్ ఉంటాయి మనకి. ఇన్స్టాలోకి వెళ్ళారంటే మీకు ఇలాంటి పేజెస్ చాలా కనపడతాయి. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా ఫిట్నెస్ పేజెస్ ఉన్నా, వీళ్ళకి మీరే పర్సనల్గా మెసేజ్ చేయండి. ఇంక ఇప్పుడంటే పెద్ద పెద్ద వాళ్ళు కనపడతాయి. ఇలా పర్సనల్గా చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తుంటే, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు అంటే 106K ఫాలోవర్స్ అనుకోండి, ఇలాంటి వాళ్ళు మనం ఎంత మెసేజ్ చేసిన వాళ్ళు మనకు రిప్లై ఇవ్వరు. అలా కాకుండా జస్ట్ ఇప్పుడే మీలానే ఒక 1000 ఫాలోవర్స్ లేదా 500 ఫాలోవర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఇలాంటి వాళ్ళు అనుకోండి, మీరు వాళ్ళ వీడియోస్ మీ ఛానల్లో పెట్టండి, మీ వీడియోస్ వాళ్ళ ఛానల్లో పెడతారు. సో ఇప్పుడు వాళ్ళకి 1000 ఫాలోవర్స్ ఉన్నారా, 2000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అవుతారు. మీ దగ్గర ఒక 500 మందో 100 మందో ఎంతమందో మీ దగ్గర ఉంటే మీ దగ్గర కావాల్సిన వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలా వాళ్ళు గ్రో అవుతారు, మీరు గ్రో అవుతారు అనమాట. ఇది కొలాబరేషన్. కాంటాక్ట్ అవుతారు బిజ్గురుకుల్లో, అంటే కాంటాక్ట్ అందరినీ అవుతారు అని అన్ను. ఎవరో మీ పేజెస్ చూసి కావాలనుకుంటే కాంటాక్ట్ అవుతారు, లేదా మీరే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు ఒక ఫిట్నెస్ పేజ్ చూసారు, లేదా ఒక థ్రిఫ్ట్, పాత బట్టలు అమ్ముతారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా హైలైట్ అయింది. పాత బట్టలు అంటే అంతే అనుకోండి, సెకండ్స్లో అమ్ముతారు థ్రిఫ్ట్. సో అలాంటి థ్రిఫ్ట్ షాప్స్ కానీ, లేదంటే డ్రెస్సెస్ షాప్స్ కానీ, ఇలాంటివి ఇప్పుడిప్పుడే చూడండి కొందరు ఆన్లైన్లో బిజినెస్లు పెట్టుకుంటున్నారు. డ్రెస్సెస్ బిజినెసెస్ అవి పెడుతున్నారు. వాళ్ళ పేజెస్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ప్రైజెస్ కోసం వెతకండి, దొరుకుతాయి ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు నేను ఎలా అయితే సెర్చ్ చేశానో అదే సెర్చ్ బార్లోకి వెళ్ళి వెతికినా, లేదా హ్యాష్ ట్యాగ్స్ అంటే అదే కీవర్డ్స్, అప్పుడు డ్రెస్సెస్ కీవర్డ్స్ అని అలా ఏదో ఒకటి సెర్చ్ చేసినా సరే మీకు చాలా పేజెస్ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్ చూసి వాళ్ళకి మెసేజ్ చేయండి, ఇలా నేను ప్రెజెంట్ ఒక ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను, సో నాకు కొలాబరేషన్స్ కావాలి, నేను మీ వీడియోస్ అదే మీ ఇన్స్టాగ్రామ్ని షౌట్అవుట్ చేస్తాను, మీరు నా ఇన్స్టాగ్రామ్ని షౌట్అవుట్ చేస్తారా, ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్, షౌట్అవుట్ అంటేనే ఫ్రీ ఆఫ్ కాస్ట్లేండి. సో చేస్తారా అని చెప్పి అడిగి, చేస్తానంటే ఓకే అని చెప్పి ఇంకా వాళ్ళతోని ఫ్రెండ్లీ కన్వర్జేషన్ స్టార్ట్ చేసుకోండి. అలా కొలాబరేషన్స్ చేయొచ్చు అనమాట. లేదు అంటే మీరు వాళ్ళు కొద్ది ఇప్పుడు పెద్ద పెద్ద పేజెస్, ఇప్పుడు ఈమె ఉన్నారనుకోండి, ఈమెకి నేను పెయిడ్ ప్రమోషన్ ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ఈమెకి మెసేజ్ చేసి, ఈమె ఇక్కడ
ఇక్కడ చూస్తాను ఈమె నిజంగా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారా లేదా అని. చేస్తున్నారు అని నాకు ఏమైనా అనిపిస్తే నేను ఆమెకి మెసేజ్ చేస్తాను, ఇట్లా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారని చెప్పి. ఈమె చెయ్యర్లేండి, బట్ నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా. సో ఇలా పెయిడ్ ప్రమోషన్ చేస్తానంటే నేను ఈమెకి ఎంతో కొంత ఒక 10,000 20,000 ఇచ్చి ఆమె పేజ్లోని ఇన్స్టా స్టోరీయో వాట్సాప్ రీలో ఇన్స్టా రీలో ఏదో ఒకటి పెట్టడానికి నేను మనీ అయితే ఇస్తాను. ఇలా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తా. లేదు అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఇది ఒక వే ఆఫ్ లీడ్ జనరేషన్. సో ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ బూస్ట్ రీల్ అని వచ్చిందా, చూసారా? బూస్ట్ రీల్ మీద క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ని పెట్టొచ్చు అనమాట. అంటే ఆ పర్టికులర్ రీల్ని, ఇప్పుడు మీరు ఒక రీల్ పెట్టారు, మీకు ఆ రీల్ మంచిగా అనిపించింది. సో ఆ పర్టికులర్ రీల్ ఒక 100 మంది, మీ ఫాలోవర్స్ ఒక 500 మంది ఉంటే అందులో 100 మంది రీల్ని చూశారు. బట్ ఆ రీల్ మీరు వైరల్ చేయాలనుకుంటున్నారు, ఓకే. ఆ రీల్ మీరు వైరల్ చేయాలనుకుంటున్నారు, వైరల్ అవ్వట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఆ టైంలో ఫేస్బుక్ యాడ్స్ అనేవి రన్ చేపిస్తారండి. ఫేస్బుక్ యాడ్స్ రన్ చేపిస్తారనమాట. సో ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేస్తే ఏం చేస్తారు, మీ అంతలు మీరు ఓన్గా చేస్తారంటే చేయండి. లేదు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడానికి పీపుల్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని కాంటాక్ట్ అయినా పర్లేదు. లేదు మీరే నేర్చుకుంటానంటే మన బిజ్ గురుకుల్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఓకే. సో మరి ఎలా చేయాలి అంటే, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవి ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాడ్ పర్లేదు, కొద్ది ఈజీగానే ఉంటుంది. బట్ నువ్వు పెట్టే రీల్లోని ఇప్పుడు ఇలా ఎర్న్ అని ఉందా, ఇలాంటి రీల్స్ మనీ అని చెప్పి పెట్టినా, ఇన్కమ్ అని చెప్పి పెట్టినా, ఇలాంటి రీల్స్ ఇన్స్టాగ్రామ్ నువ్వు ఎంత యాడ్ రన్ చేసినా సరే తీసుకోదు. తీసుకున్నా సరే తర్వాత బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ ఏది చేస్తుంది, అసలు యాడ్నే పబ్లిక్ చేయదనమాట. ఇప్పుడు ఇలాంటి వర్డ్స్ ఉన్నాయనుకో, డబ్బులు సంపాదిస్తున్నాను, మనీ, ఇలాంటి వర్డ్స్ని అది యాక్సెప్ట్ చెయ్యదు. సో దానికి అదర్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఎర్న్ అంటే ఇంకొక వర్డ్ ఏదైనా ఉంది, సంపాదించవచ్చు, అట్లా ఏదో ఒకటి డిఫరెంట్ వర్డ్ ఏదైనా ఉంది అంటే గూగుల్లో సెర్చ్ చేయండి. లేదంటే చాట్‌జీపీటీ, మొన్న చెప్పా కదా చాట్‌జీపీటీ, దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే మీకు డిఫరెంట్ వర్డ్స్ ఇస్తుంది. ఆ డిఫరెంట్ వర్డ్స్తో మీరు ఆ రీల్ క్రియేట్ చేసి ఆ రీల్ని పబ్లిష్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ చేయాలనుకుంటే బూస్ట్ రీల్ మీద క్లిక్ చేస్తారు, బూస్ట్ రీల్స్ కనపడే ఉంటాయి, చేస్తారు. తర్వాత ఒకవేళ ఈ యాడ్ మీరు రన్ చేయించారు, ఓకే, ఇంత $5 పెట్టి రన్ చేశారు, డేకి ఎస్టిమేషన్ $5 అంటే ఇండియన్ కరెన్సీలో పెట్టి చేశారు. చేశాక వాళ్ళకి కనపడుతుంది, ఒక పర్సన్కి కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాడ్ ఇలా రన్ చేసినప్పుడు మీలో ఎవరికో ఒక యాడ్ కనపడింది. అప్పుడు మీరు నాకు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అనమాట. సో వాళ్ళు జస్ట్ మీరు వచ్చిన ప్రొఫైల్ విజిట్ చేయాలనుకుంటున్నారా, లేదు అంటే మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయాలనుకుంటున్నారా, లేదు అంటే మీరు జస్ట్ నా వెబ్సైట్ ఏదైనా నేను కింద మీరు యాడ్స్ మీరు ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే యాడ్స్ వస్తున్నప్పుడు కింద విజిట్ దిస్ ప్రొఫైల్ ఆర్ ఎల్స్ విజిట్ దిస్ వెబ్సైట్ అని చెప్పి వస్తుంది, గుర్తుందో లేదో. సో అలా వెబ్సైట్ విజిట్ చేయాలనుకుంటున్నారా అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ ప్రొఫైల్ విజిట్ పెట్టండి, లేదా మెసేజ్ పెట్టండి, ఓకే. మెసేజ్ కూడా ఇన్స్టాగ్రామా డైరెక్ట్గా వాట్సాపా అని అడుగుతుంది. వాట్సాప్ ఎప్పుడు పెట్టకండి. ఇక్కడ వాట్సాప్ పెట్టడం వల్ల ఏమంటే మీ దగ్గరకు వచ్చిన పీపుల్ నెంబర్ సేవ్ చేసుకోరు. ఇక్కడ డైరెక్ట్గా వాట్సాప్ అని పెడితే మీరు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తారు, దాని మీద అదే లింక్ ఇస్తారు, దాని మీద క్లిక్ అయిపోతుంది. డైరెక్ట్గా వాళ్ళు వాట్సాప్లోకి హాయ్ అని మెసేజ్ పెట్టేస్తారు, నెంబర్ సేవ్ చేసుకోకుండా, ఓకే. తర్వాత నెంబర్ ఎంత సేవ్ చేసుకోమన్నా సేవ్ చేసుకోరు. అప్పుడు సేవ్ చేసుకోకపోయారనుకోండి, మీకు ఇదే వాళ్ళకి మీ స్టేటస్లు ఎలా కనపడతాయి, స్టేటస్లోనే కదా ఫాలోఅప్ అయ్యేది. మరి స్టేటస్లు కనపడకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈమె పని చేస్తుంది, ఇందులో డబ్బులు సంపాదించవచ్చని? తెలియదు కదా. సో అందుకని ఇప్పుడు వాట్సాప్ అయితే ఇవ్వకూడదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా వాళ్ళని మీకు సెండ్ చేసేయాలి అన్నట్టు పెట్టుకోండి, సేవ్ అని పెట్టుకోండి, ఓకే. మ్యాక్సిమం ఈ ఆప్షన్ అయితే బెస్ట్, అందుకని డైరెక్ట్గా వాళ్ళు మీకు మెసేజ్ చేసే ఆప్షన్ వస్తుంది కాబట్టి. సో పెట్టుకొని నాకు డైరెక్ట్గా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్కి రిప్లై ఇస్తారు అన్నట్టు. తర్వాత వచ్చేసి మీ యాడ్ ఈ కేటగిరీకి ఏమైనా సంబంధించిందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మీకు యాడ్ ఈ కేటగిరీకి ఉంది
ఓకే, ఈ కేటగిరీ రిలేటెడ్ ఏదైనా ఉంది అని అనుకుంటే మీరు ఈ యాడ్ ఈ కేటగిరీకి రిలేటెడ్ ఉంది అనుకుంటే దీన్ని ఆన్ చేయండి. పాలిటిక్స్ గురించి, ఎలక్షన్స్ గురించి, ఇలాంటి వాటి ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు మీ ఈ యాడ్ ఎంప్లాయ్మెంట్ గురించే కదా, సో పక్కా ఇది ఆన్ చేయాలి. ఓకే, ఆన్ చేయకుండా పెట్టేశారనుకో, రివ్యూలో ఇది ఎంప్లాయ్మెంట్ గురించి అని చెప్పి తెలిసిందనుకో వాళ్ళకి, మీరు ఈ ఆప్షన్ పెట్టలేదు, సో అది యాడ్ని రన్ చేయదన్నమాట. ఓకే, ఈ ఆప్షన్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఎంప్లాయ్మెంట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఏమంటే సెలెక్టెడ్ ఆడియన్స్, ఎలాంటి ఆడియన్స్ నీ యాడ్ని చూడాలనుకుంటున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ నీ యాడ్ని చూడాలనుకుంటున్నారు అనేది నువ్వు ఇక్కడ సెట్ చేసుకుంటావు. నేను స్టూడెంట్స్ ఇవన్నీ నేను రాసా లాస్ట్ టైం, ఏంటి ఇక్కడ ఆప్షన్ రావట్లేదు. నార్మల్గా ఇక్కడ సజెషన్స్ అడుగుతుంది అనమాట. మీరు ఇప్పుడు ఈ యాడ్స్ అదే బూస్ట్ రీల్ పెట్టినప్పుడు యాడ్స్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ సజెస్టెడ్ ఆడియన్స్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు పాపప్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఇవన్నీ కేటగిరీస్ చూపిస్తుంది అనమాట. ఓకే, నాకు ఏమైందో లాస్ట్ టైం చూపించింది ఇప్పుడు చూపించట్లేదు. మరి ఇలానే చాలా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, చెప్పలేము వీటిల్లో. సో ఇలా మీకు రాగానే ఫస్ట్ కాలం అంటే కేటగిరీ అడుగుతుంది అనమాట. మీరు స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్కి కానీ లేదా హౌస్ వైఫ్స్ కానీ ఇలాంటి కేటగిరీ కావాలంటున్నప్పుడు ఆ కేటగిరీ నేమ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రీల్ హౌస్ వైఫ్స్కి కనపడాలి, స్టూడెంట్స్కి కనపడాలంటే ఆ నేమ్ ఇవ్వండి. తర్వాత ఏజ్ గ్రూప్ అని అడుగుతుంది, మెన్ ఉమెన్ అని చెప్పి ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది అనమాట. అందులో అడుగుతుంది ఏజ్ గ్రూప్ మెన్ అని చెప్పేసి, సో ఏజ్ గ్రూప్ ఇవ్వండి. ఓకేనా, ఏజ్ గ్రూప్ మెన్ ఉమెన్ కావాలి, 18+ అబోవ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి నా ఇన్స్టా రీల్ చూపించండి అని. అండ్ ప్లేస్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఇవ్వాలనుకుంటున్నారు ఇది అని. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను అనమాట. ఓకే, సో అలా ఇచ్చినాక మీరు ఓకే అని చెప్పి టైప్ చేయగానే మీకు ఇది ఈ స్టూడెంట్ అని చెప్పి వచ్చింది కదా, ఏంది అది ఎడిట్ కూడా అవ్వట్లేదు, స్టూడెంట్ అని చెప్పి వచ్చింది కదా, ఆ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. తర్వాత బడ్జెట్ సెట్ చేసుకోమంటుంది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ సెట్ చేసుకున్నావు కదా, ఎవరెవరికి చూపించాలి, ఎక్కడ వాళ్ళకి చూపించాలి, ఏ ఏరియా వాళ్ళకి చూపించాలి, ఎంతమందికి చూపించాలి, ఎవరెవరికి చూపించాలని చెప్పావు. ఇప్పుడు నువ్వు బడ్జెట్ సెలెక్ట్ చేసుకో, ఎంతమంది నీ బడ్జెట్ ఎంతో దాన్ని బట్టి మేము ఎంతమందికి చూపించాలనేది ఎస్టిమేషన్ వేసి ఇస్తాను నీకు అని. ఇప్పుడు నేను $5 పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు $20 పెట్టారనుకోండి. ఓకే, $20 పెట్టి డ్యూరేషన్ పెట్టుకోవచ్చు, ఎన్ని డేస్ కంటిన్యూస్గా నీ రీల్ రన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ రీల్ ఒక 3 రోజులు కంటిన్యూగా రన్ అవ్వాలి అనుకుంటే 3 రోజులు పెట్టుకోండి మాన్యువల్గా. 3 రోజులకి $60 అవుతుందంట, $60 అవుతుంది 3 డేస్కి. అండ్ ఎంతమందికి నీ రీల్ రీచ్ అవుతుంది, మోస్ట్లీ 1 lakh పీపుల్ వరకు నీ రీల్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 40,000 నుంచి 1 lakh పీపుల్కి నీ రీల్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 1 lakh పీపుల్కి రీచ్ అయిందంటే అర్థం చేసుకోండి, మీ దగ్గర జనాలే రారా, పక్కా వస్తారు కదా, మరి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు గైడ్ చేయగలరు కదా. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో రాగానే వాళ్ళకి మీరు ఇంత వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజ్ పంపమని చెప్తారు. మీరు ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే మీకు అక్కడ నన్ను వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి అని చెప్పి నేను ఎలా అయితే మీకు నెంబర్ ఇచ్చాను, సో అదేవిధంగా వాళ్ళకి మీరు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్లో వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయ్యాక వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకేనా, సో అలా బడ్జెట్ని సెట్ చేసుకోవచ్చు. లేదు దీక్షు నెంబర్ ఆఫ్ డేస్ 3 కాదు, నాకు ఈ పర్టికులర్గా ఏ టైంకి అంటే ఏ టైంకి కావాలి, ఏ టైంకి నేను క్లోజ్ చేస్తాను అనేది నాకు బడ్జెట్ తెలీదు,
సో ఎప్పుడైతే నేను పాజ్ చేయాలి, ఈ యాడ్ నాకు వద్దు అని నేను ఎప్పుడైతే పాజ్ చేస్తానో అప్పుడే నాకు యాడ్ పాజ్ అవ్వాలి, అంతవరకు రన్ అవుతూనే ఉండాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ బడ్జెట్ని చేంజ్ చేసుకోండి. మీ ఇష్టం, మీరు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. $1 నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు. $1 పెడితే మీకు 600 to 1700 పీపుల్ మాత్రమే చూపిస్తుంది, అంతకుమించి ఎక్కువ మందికి చూపించదు అనమాట. సో వాళ్ళకైతే చూపిస్తుంది. ఓకేనా, మీ ఇన్స్టా యాడ్ అనేది. ఇలా యాడ్ని సెట్ చేసుకొని బూస్ట్ రీల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశారనుకోండి, బూస్ట్ వెళ్ళిపోద్ది. షెడ్యూల్ యాడ్ అంట, ఇది కొత్తగా వచ్చినట్టుంది. జస్ట్ షెడ్యూల్ ఏ టైంకి అంటే ఏ డేకి పర్టికులర్గా ఆ యాడ్ షెడ్యూల్ చేయాలి, చూపించాలి. షెడ్యూల్ అంటే అర్థమైంది కదా, యాడ్ని షెడ్యూల్ పబ్లిక్ చేయాలి అన్నట్టు. సో ఇలా మీ బడ్జెట్ని, మీ మనీని పెట్టి చూసుకోండి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ 3 days కాకుండా ఓన్లీ 1 dayనే సజెస్ట్ చేశాను అనుకో, ఒక రోజుకి ₹100, అదే ₹80 కదా, $1 ఉంది. సో 80 నుంచి స్టార్ట్ అవుతుంది డేకి. ఇలా మీకు ఎంత మనీ ఉంటే అంత మనీ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఎంత మనీ పెట్టుకోవాలి నార్మల్గా? ఓకే అండి, నాకు నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, స్టేట్ ఇవ్వరా ఒకసారి? ఒక్క నిమిషం. ఈ డీటెయిల్స్ అన్ని నేను కంపెనీ వాళ్ళకి పంపిస్తాను. మీన్స్ కంపెనీ వాళ్ళకి ఓకే అనగానే నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. అండ్ వాళ్ళు మీకు కాల్ అండ్ మెసేజ్ కూడా చేస్తారా, రెండు చేస్తారా కన్ఫర్మ్ చేయడం. సో ఇదనమాట, వినిపించింది కదా. సో మరి ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎన్ని డేస్ కంటిన్యూస్గా రన్ చేయాలా దీక్షు? ఇలా యాడ్స్ రన్ చేస్తే, యాడ్స్ రన్ చేసేటప్పుడు ఏదో ఒక రోజు పెట్టేసి 2 రోజులు ఆపేస్తాను అని అంటే కుదరదు. ఎందుకంటే మీ యాడ్ ఒక రోజు పెట్టాక అది చూస్తుంది అనమాట, అసలు ఎలాంటి టైప్ ఆఫ్ పీపుల్కి మీరు అది యాడ్ చూపించాలి ఏంటి అని అది అనలిటిక్స్ చేసుకుంటుంది ఇన్సైడ్. ఓకేనా, సో బ్యాక్ అనలిటిక్స్ చేసుకుంటుంది. కాబట్టి మీరు వెళ్ళి ఇప్పుడు ఒకరోజే చేసి ఒక 3 days మానేసి మళ్ళీ 3rd day తర్వాత మళ్ళీ చేస్తాను దీక్షు యాడ్ రన్ చేస్తా అంటే అప్పుడు మీరు డబ్బులు వేస్ట్ చేసుకున్నట్టే. అందుకే పెట్టాలి అనుకుంటే ఒక 3000 5000 రెడీ చేసుకోండి. ఒక 3000, మరీ 5000 వద్దు కానీ 3000 రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని కంటిన్యూస్గా ఒక 7 నుంచి 8 days కంటిన్యూస్గా మీరు రీల్ని అయితే పెట్టండి. ఓకే, ఎవ్రీడే £1 పెట్టుకుంటా, అదే $1 పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, లేదు $5 పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, బట్ కంటిన్యూస్గా పెట్టుకోండి. ఓకే, ఒక 7 నుంచి 8 days కంటిన్యూస్గా పెట్టుకోండి. 40 అంటే 4000 అలా అవుతుంది. సో మీ బడ్జెట్ తగ్గించుకోండి ఇలా. ఓకే, ఇలా బడ్జెట్ పెట్టుకొని బూస్ట్ చేయండి. 8 days కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మీ రీల్ రన్ అవుతూనే ఉంటుంది. అండ్ రీల్ రన్ అయ్యేటప్పుడు మీరు వేరే పని పెట్టుకోవద్దు. అంటే చూడండి, ఇప్పుడు నేను చూడండి ఒకరోజు పని చేసి ఒకరోజు గ్యాప్ ఇచ్చేసానా, ఇవ్వడం వల్ల నాకు ఈ ఒకరోజు ఒక 3 రోజుల నుంచి పీపుల్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. నేను 4వ రోజుకి వాళ్ళకి రిప్లై ఇచ్చేసరికి, అమ్మ మీరు రిప్లై ఇవ్వట్లేదమ్మా, వద్దులేండి మీ దగ్గర అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో అందుకే ఇప్పుడు మీ రీల్ 8 days కంటిన్యూస్గా రన్ అవుతుందా. ఇప్పుడు మీకు రన్ అవుతుందా, నేను చెప్తున్నాను. 8 days కదా కంటిన్యూస్గా రన్ అవుతుందా, అప్పుడు కంటిన్యూస్గా పీపుల్ అనేవాళ్ళు మీ దగ్గరికి వాట్సాప్ దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే రిప్లైస్ ఇచ్చి యాక్టివ్గా ఉండడం నేర్చుకోండి. ఓన్లీ ఇప్పుడైనా కాదు, మీరు ఎప్పుడైనా క్లిక్ అవుతున్నప్పుడు యాక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాట్సాప్లో కానీ వాటిల్లోనే ఇన్స్టాగ్రామ్లో కానీ యాక్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మిస్ చేసుకున్నారు అంటే మీకు ఇంకా అయిపోయినట్టే. మీరు ఇప్పటివరకు చేసిన బిల్డ్ చేసుకున్న మొత్తం అంతా ఆగిపోద్ది. సో ఏదైనా వాళ్ళ నమ్మకం దాని మీదే ఉంటుంది. ఓకేనా, సో అలా 8 days కంటిన్యూస్గా యాడ్ని రన్ చేసి కంటిన్యూస్గా మీరు ఓకే
ఓకే, ఇలా బూస్ట్ చేశారు అంటే యాడ్ అనేది పబ్లిక్ కాదు, ఫస్ట్ వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. నువ్వు పెట్టిన యాడ్ కరెక్ట్గా ఉందా లేదా, నువ్వు అన్నట్టు ఈ యాడ్ ఎంప్లాయ్మెంట్, హౌసింగ్, సోషల్ ఇలాంటి రిలేటెడా కాదా, ఏంటి యాడ్ అని చెప్పి మొత్తం సెలెక్ట్ చేసి పబ్లిష్ చేస్తారు. వన్స్ పబ్లిక్ అయినాక నీకు ఈ యాడ్ ఎవరైనా చూస్తే ఈ యాడ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు డైరెక్ట్గా నీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? సో ఇలా ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అయితే చేస్తారనమాట. ఓకే, మరి ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. ఎఫ్బి యాడ్స్ ఎలా అంటే, ఎఫ్బి యాడ్స్ అయితే నాకు బేసిక్సే ఐడియా ఉంది. అండ్ ఫేస్బుక్ బేసిక్ మీకు ఇప్పుడు ఎఫ్బి యాడ్స్ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి, గూగుల్ అంటున్నాను, అదండి. సో ఇది ఫేస్బుక్ యాడ్స్. ఇంకా ఫైనల్గా ఉండేది ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ కదా. సో ఫేస్బుక్ యాడ్స్ ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఒక ఫేస్బుక్ యాడ్స్ రేపు చెప్తాను, రేపు లాగిన్ అయ్యి. మళ్ళీ ఇప్పుడు ఆ లాగిన్ చాలా పెద్దది ఉంటుంది. గూగుల్ యాడ్స్ అయితే నాకు రాదండి. సో మీరే నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే నేర్చుకొని నాకు చెప్పండి. నేను గూగుల్ యాడ్స్ ఒక వర్క్ అయితే ఇవ్వగలను. నా దగ్గర వర్క్ ఉంది, బట్ ఎవరు నేర్చుకోవట్లేదు గూగుల్ యాడ్స్. అది కానీ మీరు నేర్చుకోగలను, నేర్చుకున్నారు అంటే నాకు ఒకసారి మీ వర్క్ అనేది, మీ ప్రాక్టీస్ అనేది పెట్టారంటే, నాకు నచ్చిందంటే వెంటనే మీకు వర్క్ అనేది ఇస్తాను. ఓకే, సో ఓకే దీక్షు, నువ్వు అన్నట్టు లీడ్ జనరేషన్ రెండిట్లో ఏదో ఒక వేలో ట్రై చేస్తా. నాకు పీపుల్ నా దగ్గరకు వచ్చినాక వాళ్ళకి అసలు నేను ఇన్స్టాలోనే నన్ను కనెక్ట్ అయ్యారు. హాయ్ మ్యామ్, వర్క్ చెప్పండి అసలు ఏంటిది అని నన్ను ఇన్స్టాలో కనెక్ట్ అయ్యారు. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి దీక్షు ఇన్స్టాలో కనెక్ట్ అయితే అంటే, వాళ్ళకి వెల్కమ్ మెసేజ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇన్స్టాలో కనెక్ట్ అయిన వాళ్ళకి వెల్కమ్ మెసేజ్ గ్రూప్ లెవెల్లో పెట్టాను. గ్రూప్ 12లో నేను సెండ్ చేస్తే ఒకసారి నాకు ఎవరైనా గుర్తు చేయండి. గ్రూప్ 12 వాళ్ళకి పంపిస్తా. ఆటోమేటెడ్ మెసేజ్ అది. ఇలాంటి మెసేజ్ ఒకటి క్రియేట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు మీరు ఇందాక యాడ్ చూపించినా, మీకు యాడ్ చూపించినప్పుడు ఏమైంది, వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు, మీ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తారు అని చెప్పానా. మరి వాళ్ళు మీకు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేసినప్పుడు మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా. సో అలాంటి టైంలో మీరు ఇలాంటి మెసేజ్ని తీసుకువెళ్ళి, కాపీ తీయలేదా, సో ఇలాంటి మెసేజ్ని తీసుకువెళ్ళి, సో ఇలాంటి మెసేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని, ఇప్పుడు ఎవరైనా నాకు ఇక్కడ మెసేజ్ చేశారనుకోండి, ఓకే, ఇక్కడ ఎవరైనా మెసేజ్ చేశారనుకోండి, ఏది సరేలేండి, ఇలా ఎవరొకరు మెసేజ్ చేశారనుకోండి, నాకు మెసేజ్ చేసినప్పుడు నేను వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో నేను వాళ్ళకి ఎలా రిప్లై ఇస్తాను, మీరు నన్ను వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యారు కదా. ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయినప్పుడు నేను ఎలా మెసేజ్ పెట్టాను, ఈ మెసేజ్ పెట్టాను కదా అందరికీ, నన్ను వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి అని. సేమ్ వే మీరు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు మీకు మెసేజ్ చేయగానే వాళ్ళకి ఇలానే నెంబర్ అయితే పంపించండి. ఓకే, వన్స్ నెంబర్ పంపించాక వాళ్ళు మిమ్మల్ని వాట్సాప్లో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యాక ఏం చేయాలి అంటే, ఈ వెల్కమ్ మెసేజ్ పంపించాలి. హాయ్ అని ఫస్ట్ వాళ్ళు మెసేజ్ చేస్తారు. చేయగానే వాళ్ళకి ఈ మెసేజ్, సేమ్ ఇదే మెసేజ్ని వాళ్ళకి పంపించండి. ఓకే, సేమ్ మెసేజ్. వాళ్ళు ఇంగ్లీష్ అండ్ హిందీ వీడియోస్ అయితే చూస్తారు. చూసి ఇది నాకు ఏం అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని అడుగుతాడు. ఎవరైనా అలానే అడుగుతారు, ఏం అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి, మాకు ఇది ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో అప్పుడు మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న దాని మీదే మీ దగ్గర జాయిన్ అవ్వాలా లేదా అని డిసైడ్ అవుతారనమాట. సో వాళ్ళు అడిగేటప్పుడు మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. మీకు కరెక్ట్గా తెలియాలి అసలు వాట్ ఈస్ దిస్, ఇది ఏముంటుంది అని. అదే మీరు నా క్లాసెస్ ఉంటే ఇప్పుడు నేను ఎంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అదే విధంగా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. నేను ఎలా చేయాలనేది కూడా వీడియో పెట్టాను, ఆడియో పెట్టాను. 11 minutes ఉంటుంది ఒక ఆడియో, ఎక్కడో ఉంటుంది గ్రూప్లో.
ఇవన్నీ ప్యాచ్డ్ వాళ్ళకి పంపిస్తారా? ఇది ఉంటుంది 11 మినిట్స్ ఉంటుంది అనమాట ఆడియో. సో ఆడియోలో చెప్పిన ప్రకారం అసలు స్క్రిప్ట్లు అంటే ఏంటి, ఇందులో ఎన్ని టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి, ఎలాంటి కోర్సెస్ యాడ్ చేశారు, ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఎంతెంత ప్రైసెస్, ఇవన్నీ ఫస్ట్ డే నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా మీకు. సో అవన్నీ మీరు ఇక్కడ అదే అలాంటి ఒక ఆడియో నోట్ క్రియేట్ చేసుకొని ఆడియో నోట్లోని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి పంపించండి. ఓకే, అది ఎలా ఆ ఆడియో నోట్ అనేది మళ్ళీ నేను ఒకసారి గ్రూప్లో పెడతానులేండి. సో అలా ఒక ఆడియో నోట్ క్రియేట్ చేసి ఉంచుకోండి. ఓకే, సో అసలు వాట్సాప్ కన్వర్జేషన్ ఇందాక నేను చెప్పాను కదా. సో వాట్సాప్ కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి. ఓకే దీక్షు, నువ్వు చెప్పినట్టు లీడ్స్ వచ్చారు నాకు ఇన్స్టాగ్రామ్ నుంచో, ఎఫ్బి యాడ్స్ నుంచో, యూట్యూబ్ నుంచో, ఎక్కడి నుంచో నాకు ఇన్స్టాగ్రామ్ నాకు లీడ్స్ అయితే వచ్చారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయగానే టెలిగ్రామ్ నుంచి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి అలవాటైపోయి టెలిగ్రామ్ వాట్సాప్ ఏదేదో అంటున్నాను. ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళని వాట్సాప్కి తీసుకురండి. తీసుకొచ్చాక హాయ్ అని వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు. చేయగానే వాళ్ళకి ఇందాక మీకు చూపించిన వెల్కమ్ మెసేజ్ అయితే పంపించండి విత్ లింక్స్తో. వాళ్ళు వీడియో చూస్తారు, అర్థం కాలేదంటారు. అంటే వీడియో చూసి ఎవరు రిప్లై ఇవ్వరు. ఫస్ట్ థింగ్ వీడియో చూసి రిప్లై ఇవ్వరు. ఇందులో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకరు వీడియో చూసి రిప్లై ఇవ్వడం మానేస్తారు. ఇంకొకరు వీడియో చూసినా సరే వాళ్ళు అసలు ఏమీ రెస్పాండ్ అవ్వరు. ఇంకొకరు వీడియో చూడకుండానే ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా, అసలు ఏంటి అని చెప్పి డౌట్లు అడుగుతారు. ఓకే, సో వీడియో చూసిన వాళ్ళకి అనుకోండి, వీడియో చూసినా చూడకపోయినా వీడియో చూసారా అని అడగండి. ఒక సర్టెన్ టైం పీరియడ్ ఇవ్వండి, ఒక 12 hours అట్లా టైం గ్యాప్ ఇచ్చి వీడియో చూసారా అంటే పెట్టిన వీడియో అంటే చూశానండి, నాకేం అర్థం కాలేదు అంటారు. అయితే ఏం అర్థం కాలేదు, ఒకసారి ఏది నేను చెప్పిన కోర్సెస్ చెప్పండి, వీడియోలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఆ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగండి వాళ్ళని. ఓకే, కోర్స్ వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు ఆ వీడియో చూడలేదు కాబట్టి. నిజంగా చూసారనుకోండి, అవునండి ఇందులో మీరు చెప్పినట్టు 5 కోర్సెస్ ఉన్నాయి, ఎఫిలియేట్, ఫ్రీలాన్సింగ్, అదే ఫైనాన్స్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయండి. సో దాని యొక్క ప్రైస్ ఇది అండి వాళ్ళే చెప్తారు. నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు నిజంగా చూసిన వాళ్ళు అయితే, అలాంటి వాళ్ళని అయితే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏ డౌట్ అడిగినా ప్రతి డౌట్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అలా కాకుండా కొందరు పిచ్చి వాళ్ళు ఉంటారు, లిటరల్ ఏంటంటే టైంపాస్కి వస్తున్న వాళ్ళు. ఆ వీడియో చూసాను నాకు అర్థం కాలేదా, సరే ఏ కోర్సెస్ ఉన్నాయో చెప్పు అంటే, అవే నువ్వు నాకు చెప్పు ఏ కోర్సెస్ ఉన్నాయి ఇందులోని, నాకు అదే అర్థం కాలేదు అని ఇట్లా కిందది పైకి పైది కిందకి మాట్లాడతారు. వీళ్ళు వీడియో చూసిన వాళ్ళు కాదు. సో అప్పుడు వాళ్ళకి ఏం ఆన్సర్ చేయాలి, ఫస్ట్ వెళ్ళి వీడియో చూడండి. ఓకే, వీడియో చూస్తేనే నేను ఏమైనా చెప్పగలను, లేకపోతే నేనేం చెప్పలేను. సో వీడియో చూసాక డౌట్ అడగమన్నప్పుడు వీడియో చూసి డౌట్ అడగండి, మీరు వీడియో చూడలేదు అన్నట్టు వాళ్ళకి మెసేజ్ చేయండి. ఓకేనా. సో ఇలా కొందరేంటి వెంటనే డైరెక్ట్గా వచ్చి మేడం ఇందులో మనీ ఉంటుందా, ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా అని అడుగుతారు. ఫస్ట్ వెళ్ళి వీడియో చూడండి భయ్యా, ఫస్ట్ వీడియో చూడండి, చూశాక మీకు డౌట్ క్లియర్ అవుతుంది. క్లియర్గా కంపెనీ వాళ్ళు ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏంటి ఇది అని. అంటే మ్యామ్ మీరే చెప్పండి, నాకు వీడియో చూసేంత టైం లేదు అంటే అప్పుడు అలాంటి వాళ్ళకి నేను 11 minutes వాయిస్ రికార్డింగ్ అని చెప్తున్నాను కదా, అలాంటి ఒక వాయిస్ రికార్డింగ్ క్రియేట్ చేసి సరిపోనీ ఆ వీడియో చూడకపోతే ఇవి ఆడియో అయినా వినండి అని చెప్పి ఆడియో నోట్ అయితే వాళ్ళకి పంపించండి. ఓకేనా. ఆ తర్వాత డౌట్స్ అడుగుతూ ఉంటారు, సింపుల్ డౌట్స్ అడుగుతారు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా, ఉంటుందండి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఉంటున్న వల్ల కాదు అంటే, ఇదేం పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు, చిన్న ఇన్వెస్ట్మెంటే, 1500 3500 అండి, ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్కి మీరు రిప్లైస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఓకేనా. ఓకే, ఇచ్చారు దీక్షు, రిప్లైస్ ఇచ్చాను, వాళ్ళు కన్విన్స్ అయ్యారు, నేను జాయిన్ చేయించుకుంటాను, వాళ్ళు నాతో జాయిన్ అవుతాను అన్నారు అంటే వెంటనే ఎవరు జాయిన్ అవ్వరు. ఈరోజు మీతో మాట్లాడి ఈరోజే జాయిన్ అయిన వాళ్ళు ఉండరు, రేపే జాయిన్ అయిన వాళ్ళు అస్సలు ఉండరు. ఓకేనా, రేపు జాయిన్ అయిన వాళ్ళు అస్సలు ఉండరు. ఈరోజే జాయిన్ అవ్వడం,
ఈరోజే మాట్లాడేసి ఈరోజే జాయిన్ అవ్వడం అస్సలు ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఏంటి ఈమె ఎంతవరకు నిజము, ఈమె చేస్తుంది కరెక్టా కాదా, ఇవన్నీ డీటెయిల్స్ చూసుకుంటారు. ఇవన్నీ వాళ్ళకి కనపడాలంటే ఏం చేయాలి మనం? వాళ్ళతో మన ఫోన్ నెంబర్ని సేవ్ చేయించుకోవాలి, వాట్సాప్ నెంబర్ని. వాళ్ళు మనం అఫ్కోర్స్ మనం ఎలా అయినా సేవ్ చేసుకుంటాం వాళ్ళ నెంబర్స్ మనకు కావాలి కాబట్టి. సో మీరు కూడా అందుకే వెల్కమ్ మెసేజ్ మీరు నా వాట్సాప్లో చూసింటే వెల్కమ్ మెసేజ్ ఫస్ట్ నా నెంబర్ సేవ్ చేసుకోండి అని నేను ఎందుకు అంత క్లియర్గా అంత నీట్గా మెన్షన్ చేస్తాను. సేవ్ చేసుకుంటేనే నా ఫాలోఅప్స్ అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు నా దగ్గరికి కూడా వస్తారు, వచ్చి మ్యామ్ అంతా అర్థమైంది, నేను మీ దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఇలా డౌట్స్ అన్నీ క్లియర్ అంతా అయిపోయినాక జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే ఎప్పుడు జాయిన్ అవుతారండి, లింక్ పంపనా అని అప్పుడు అడిగేస్తాను నేనైతే. ఓకే అంటే నో మ్యామ్ నాకు ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఒక 5 days అలా అంటారు. ఈ 5 daysలో ఏం చేస్తారంటే నీ స్టేటస్లు చెక్ చేస్తారు. అసలు నువ్వు నిజంగా యాక్టివ్గా ఉన్నావా, నువ్వేం పెడుతున్నావు ఏంటి అనేది నీ స్టేటస్లు చెక్ చేసి 5 days తర్వాత నువ్వు పెట్టే స్టేటస్లు వాళ్ళకి ఓకే అనిపిస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళంతా అంటే 5 days తర్వాత అంటే పర్టికులర్గా 5 days తర్వాత ఎవ్వరూ మెసేజ్ చేయరు. వాళ్ళు చెప్పిన టైంకి ఎవ్వరూ మెసేజ్ చేయరు. ఓకే మీరే మళ్ళీ ఆ 5 days తర్వాత పర్టికులర్గా వాళ్ళు 5 days అనే కాదు, ఎన్ని రోజులు టైం ఇస్తే అన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి వెళ్ళి మెసేజ్ చేయండి, జాయిన్ అవుతానన్నారు అంట కదండి, ఏమైంది, ఏం అప్డేట్ లేదు, అందుకే మీకు మెసేజ్ చేశాను అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఫాలోఅప్ అవ్వండి. ఓకే నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళు అనుకోండి, అంటే జెన్యున్ అని కాదు, నిజంగా వాళ్ళు రెడీగా ఉన్నారంటే వాళ్ళంతా వాళ్ళే మెసేజ్ చేసి మీ దగ్గర జాయిన్ అయిపోతారు. అది పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ కొందరు ఏంటంటే ఆలోచిస్తారు, మీరే కాదు కదా మీ గురుకులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలా మీ దగ్గర జాయిన్ అవ్వాలా, ఈ డైనమాలో ఉండిపోతారనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఎవ్రీడే బోర్డ్కాస్ట్ లిస్ట్లో పెట్టుకుని ఎవ్రీడే వాళ్ళు అంత అని చేశారు ఇంత అని చేశారు అన్నట్టు మీరు ఫాలోఅప్స్ అవుతూ ఉండాలన్నమాట. అది ఆ ప్రాసెస్ నేను చూపిస్తాను. సో అలా ఫాలోఅప్ అవ్వడం వల్ల ఇలాంటి డైనమాలో ఉంటాయి చూడండి, వాళ్ళ దగ్గర అవ్వాలా మీ దగ్గర అవ్వాలా ఎన్రోల్ అనే డైనమాలో ఉంటారా, వాళ్ళు ఏం చేస్తారంటే అరే ఈమె ఫాలోఅప్ అవుతున్నారు, ఈమె ఇలా చేస్తున్నారు, ఈమె అలా చేస్తున్నారు, సో ఈమె దగ్గరే జాయిన్ అవుదాం అన్న ఒక ఒపీనియన్ వస్తుంది. ఓకేనా సో అలా మీరు ఫాలోఅప్స్ అవ్వాలన్నమాట. బోర్డ్కాస్ట్ లిస్ట్లో పెట్టుకోవాలి, వాట్సాప్ బోర్డ్కాస్ట్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది వాట్సాప్ ఫోన్లో ల్యాప్టాప్లో చూపిదు, ఫోన్లో చూపిస్తుంది. మళ్ళీ నేను ఫోన్లో కనెక్ట్ చేసి చెప్తానులేండి, అదొక 1 day. ఓకే బోర్డ్కాస్ట్ లిస్ట్ ఏం లేదు, జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేస్తారు. ఒకసారి మీరైనా ఇప్పుడు చూడండి, వాట్సాప్ ఓపెన్ చేయగానే అక్కడ 3 lines కనపడతాయి. ఓపెన్ చేశారా, చూసారా, ఓపెన్ చేయండి, 3 lines కనపడతాయి పైన రైట్ సైడ్ 3 డాట్లు. ఆ 3 డాట్ల మీద కనపడితే న్యూ బోర్డ్కాస్ట్ అని సెకండ్ లైన్ ఉంది చూడండి. ఫస్ట్ న్యూ గ్రూప్ ఉంటుంది, సెకండ్ న్యూ బోర్డ్కాస్ట్ అని ఉంటుంది చూడండి, కనిపించిందా? న్యూ బోర్డ్కాస్ట్ మీద క్లిక్ చేయండి. చేశారా? ఓకే అక్కడ ఏం అడుగుతుంది, కాంటాక్ట్స్ అన్నీ చూపిస్తుంది మీకు. చూపించిందా? కాంటాక్ట్స్ అన్నీ చూపించిందా? సో ఈ కాంటాక్ట్స్ అన్నీ చూపించిందా? ఈ కాంటాక్ట్స్లో మీరు 256 కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని, ఎగ్జాంపుల్ ఇవ్వండి, మీకు ఇక్కడ చాలా కాంటాక్ట్స్ చూపిస్తుంది కదా, ఇలా మీరు ఏవో ఒక 256 వరకు అనమాట, ఎన్నైనా పర్లేదు, 256 వరకు మీరు ఒక బోర్డ్కాస్ట్ లిస్ట్ని అయితే అదే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ కింద కనిపించిందా? నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. బికాజ్ మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తే అదొక పెద్ద డిస్టర్బెన్స్ కదా, అందుకే చేయట్లేదు. సో గ్రీన్ కలర్ మార్క్ కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మీకు ఒక గ్రూప్ లాగా క్రియేట్ అయిపోతుంది. ఓకే ఈ గ్రూప్ మీద క్లిక్ చేస్తే నేమ్ ఇక్కడ ఇంకా మీరు ఎంతమందిని కావాలంటే గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎంతమందిని కావాలంటే అంతమందిని ఎడిట్ రిసిప్ట్స్ అని కనిపించిందా, ఎడిట్ రిసిప్ట్స్ గ్రూప్ మీద నొక్కండి. ఒక బోర్డ్కాస్ట్ లిస్ట్ లాగా ఫామ్ అవుతుంది బోర్డ్కాస్ట్, దాని మీద నొక్కితే మీకు అక్కడ ఎడిట్ రిసిప్ట్ అని చెప్పి కనిపించిందా? ఓపెన్ చేసుకున్నారు కదా, నేను చెప్పిన దాన్ని ఫాలో అయ్యారు కదా. అలా ఎడిట్ రిసిప్ట్స్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఎవరైనా కావాలంటే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి నేను చేంజ్ చేసుకొని మీరు ఈ రిసిప్ట్ని అదే ఇక్కడ ఈ 256 పీపుల్కి ఈ గ్రూప్ ఉందిగా, ఈ గ్రూప్లో ఉన్న 256 పీపుల్కి మీరు ఎట్ ఏ టైము ఒకే మెసేజ్ పంపించవచ్చు అనమాట. ఓకే ఎట్ ఏ టైం ఒకే మెసేజ్ పంపించవచ్చు. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వకముందు నాకు తెలిసి మీరు జాయిన్ అవ్వకముందు నేను మీకు
ఫాలో అప్ అవ్వలేనట్టుంది, నాకు బిజీగా ఉండడం వల్ల మీకు ఫాలో అప్ అవ్వలేదు. బట్ మీ ముందు బ్యాచెస్ వాళ్ళకి ఫాలో అప్ అయ్యేదాన్ని. ఓకే, ఒకేసారి ఏదైనా ఆఫర్ ఉందనుకోండి, ఇలా ఆఫర్ వచ్చింది అని చెప్పి ఆఫర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అని చెప్పి మెసేజ్లు పంపించేదాన్ని. అలా నేను ప్రతి ఒక్కరికి కూర్చొని ఒక్కొక్కరికి పంపించలేను కదా ఎక్కువ మంది ఉన్నప్పుడు. సో ఇలా బోర్డ్కాస్ట్ లిస్ట్లో పెట్టి ఫాలో అప్ అయ్యేదాన్ని. ఇలా మీరు వీక్కి 2 to 3 టైమ్స్ అయినా ఫాలో అప్ అవ్వడానికి ట్రై చేయండి మీ దగ్గరకు వచ్చిన పీపుల్ అందరికీ. ఓకే, అలా ఫాలో అప్ అవ్వకపోతే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు, మేమే యాక్టివ్గా లేదని లైట్ తీసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే దీక్షు, ఫాలో అప్ అయ్యాను అన్నప్పుడు వాళ్ళకి ఏమంటే ఇంకా ఫాలో అప్ అయ్యాక వాళ్ళు మీతో టచ్లో మీరు వాళ్ళతో టచ్లో ఉన్నట్టే లిటరలీ. సో టచ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటే ఒక 5 డే, మ్యామ్ నిజంగా ఇందులో మనీ వస్తుందా, మీ స్టేటస్లు అవి చూస్తున్నాను మ్యామ్, మీరు నాకు మెసేజ్లు పంపుతున్నారు అవన్నీ చూస్తున్నాను మ్యామ్, నిజంగా వస్తుందా అంటే అప్పుడు ఇంకా యా వస్తుంది, మీరు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని మీకు ఇంకా పాజిటివ్గా చెప్పి, సరే మ్యామ్ అయితే మరి నేను మిమ్మల్ని నమ్మి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నేను మీకు మనీ సెండ్ చేస్తే అలా చెప్పండి ఏంటని అడుగుతారు. అప్పుడు మీరు వాళ్ళకి లింక్ పంపించాలి. ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు అంత ఈజీగా నమ్మరు, ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి. సో ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో, ఈ ఫాలోఅప్స్ ఇవన్నీ చేస్తారో, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని నమ్మడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? అండ్ వాట్సాప్ స్టేటస్లు వచ్చేసి ఏం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడైనా పెట్టవచ్చు, బట్ ప్రతి 2 hours ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఎలాంటి స్టేటస్లు పెట్టాలంటే అక్కడ ఇన్స్టాగ్రామ్లో మీకు చెప్పానా స్టేటస్లో, సేమ్ అవే స్టేటస్లు తీసుకొచ్చి వాట్సాప్లో కూడా పెట్టండి. ఓకే, మీరు నా స్టేటస్లు చూసినా సరే నేను ఇన్స్టాలో ఏ పెడతాను అవే వాట్సాప్లో పెడతాను. అలా స్టేటస్లు పెట్టి ఇలా లీడ్స్కి అయితే కోర్స్ని చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇదొక పార్ట్. ఇది వాట్సాప్ కన్వర్షన్. ఇలా మనం వాట్సాప్లోకి తెచ్చుకొని పీపుల్ని కన్వర్ట్ చేసుకొని వాళ్ళు ఇవన్నీ ప్రాసెస్ చేశాక జాయిన్ అవుతాను అంటే లింక్ పంపించి జాయిన్ చేయించుకొని తర్వాత గైడెన్స్ అనేది మీ ఇష్టం. ఇప్పుడు నేను మీకు గైడెన్స్ ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి ఇస్తున్నా. ఓకే, ఇవ్వకూడదు అని అనుకుంటే ఇవ్వను, అవసరం లేదు. కానీ కొందరు ఏంటంటే ఫస్ట్ ఒక మాట చెప్తారు జాయిన్ అవ్వకముందు, ఇస్తా అని, జాయిన్ అయినాక ఇవ్వరు. సో అలా అయితే చేయకండి, ఇవ్వడానికి ట్రై చేయండి. ఇస్తాను అన్నప్పుడు ఇవ్వండి, ఇవ్వను అన్నప్పుడు మీరు ముందే చెప్పుకోండి. ముందే చెప్తే రానని ఒక ఒపీనియన్ ఉంటుంది, అందుకే అందరూ అబద్ధం ఆడతారు. బట్ అది కరెక్ట్ కాదు. జెన్యున్గా ఉంటే ఎప్పుడైనా దేవుడే చూస్తాడు అది. సో మీరు చెయ్యగలను చేస్తాను అనుకుంటే వాళ్ళకి క్లియర్గా చెప్పండి, ఇలా ఉంటుందండి క్లాసెస్. మీరు ఎంతవరకు, ఇప్పుడు నేను అనుకోండి ఫ్రీలాన్సింగ్ చెప్తానని చెప్తే ఎఫిలియేట్ చెప్తా అంటాను, నాకు ఆ 2 ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మీకు ఆ రెండింటి మీద లేదు కదా. సో మీరు ఏం చేస్తారు, ఎఫిలియేట్ అయితే కంపెనీ కోర్సెస్ చెప్తుందండి, మీరు అవి వినండి. బట్ ఫ్రీలాన్సింగ్ అయితే కంపెనీ కోర్సెస్ చెప్తుందండి, మీరు అవి వినండి. మీకు ఎఫిలియేట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, ఎఫిలియేట్ నేను చేస్తున్నాను, సో దట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. అలా మీకు ఏది చేయగలరో మీ లీడ్ మీ దగ్గర జాయిన్ అవుతానన్న వాళ్ళకి జెన్యున్గా చెప్పండి. ఓకే, నేను ఇంత చెప్తున్నా, నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, చాలామంది కాదు కానీ ఒక 2-3 పాపం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే పాపం కదా. అలా ఇప్పుడు నేను మీకు ఒక 2 weeks నుంచి రిప్లై ఇవ్వకపోతే ఎలా అయిపోయాయి చెప్పండి. సో అలానే ఉంటుంది మీ దగ్గర నమ్మి జాయిన్ అయిన వాళ్ళకి. అలా చేయకండి. ఓకే, సో అబ్జెక్షన్ హ్యాండిలింగ్ రేపు ఏం చేస్తా అంటే, రేపు క్లాస్లో ఫేస్బుక్ యాడ్స్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, ఇంకా వాట్సాప్ చూపించడం. వాట్సాప్ ఇంక చూపించడం ఏముందిలేండి, చెప్పేశాను కదా. సో అంతే. అయితే ఈ 2 రేపు క్లాసులో చెప్తా. సో ఈరోజు క్లాస్ అయితే ఇంతే. ఓకేనా? నేను మళ్ళీ 4:30 బయటకు వెళ్ళాలి. సో ఆల్ గుడ్, అర్థమైందా? ఇప్పుడు వాట్సాప్లో వచ్చినాక వాళ్ళకి ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది. సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్లో చిన్న ఉంటాయన్నమాట. సో కాల్స్ తీసుకోవాలా, వాయిస్ రికార్డ్స్ ఇవ్వాలా, ఇలాంటివి ఉంటాయి, అది నేను రేపు చెప్తాను. అండ్ వాట్సాప్ స్టేటస్లు కూడా ఎలాంటివి పెట్టాలి, ఎక్కడ ఏంటి అనేది కూడా రేపు కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది అయితే క్లాస్, ఈరోజు క్లాస్. ఓకే డన్నా. సో ఇప్పుడు అడగండి డౌట్స్, ఇందులో ఉన్నా నిన్నటి నుంచి అడగండి డౌట్స్. ఇందాక డౌట్స్ అడుగుతుంటే అసలు ఏం చెప్తున్నారు, నేను క్లాస్లో ఉండి చెప్పలేకపోయాను. ఏమంటారు, ఒకవేళ చిన్న కోర్స్ చెప్పినాము, ఓకే, ఇప్పుడు వారికి అదే నచ్చి 21,000 కోర్స్
చేసుకోవాలి అంటే మన ద్వారా అవుతుందా, వారి లింక్ ద్వారా కూడా చేసుకోవచ్చా? వాళ్ళ లింక్ ద్వారా చేసుకుంటే కొత్త ప్రొఫైల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, మొన్నటి వరకు ఫైనాన్స్ మాస్టరీ కోర్స్ మీద ఉన్నాను, అండ్ తర్వాత బిజినెస్ మాస్టరీ వచ్చింది. నేను ఆ ఫైనాన్స్ మాస్టరీ ఎవరికైతే జాయిన్ అయినా అక్కడే నేను అప్గ్రేడ్ చేసుకున్నా. ఎందుకంటే నాకు డాష్ బోర్డ్ చేంజ్ అయిపోతుంది. నా డాష్ బోర్డ్ 97 lakhs రన్ చేసినట్టుంది. అవునా, డాష్ బోర్డ్ చేంజ్ అయిపోయి మళ్ళీ నేను అదే లింక్లో అప్గ్రేడ్ చేసుకోకపోతే నేను నా మెంటల్ దగ్గర నేను అప్గ్రేడ్ చేసుకోకపోయింటే వేరే లింక్ అంటే నాకు పర్సనల్ లింక్ వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ సెండ్ చేసిన పర్సనల్ లింక్ అందులో కానీ జాయిన్ అయ్యాను, డాష్ బోర్డ్ 00000 ఉంటుంది. సో ఇంత ఇన్కమ్ జనరేట్ చేసి అంత చేసిన డాష్ బోర్డ్ మళ్ళీ జీరోకి వెళ్తే అది కాదు కదా. అందుకని చెప్పి మళ్ళీ నా మెంటర్ దగ్గర ఎన్రోల్ అయిపోయాను, అదే మెంటర్ దగ్గర అప్గ్రేడ్ అయిపోయాను. సో 2 ఆప్షన్స్ ఉంటాయి, అదే మీ ఇష్టం. డాష్ బోర్డ్ అలానే ఉండాలి అంటే ఆ మెంటర్ దగ్గర అప్గ్రేడ్ అయిపోయినా అక్కడ ఆప్షన్ వెబ్సైట్ కానీ కనిపిస్తుంది మీకు. ఆ పర్టికులర్ కోర్స్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు బిజినెస్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను, బిజినెస్ మీద క్లిక్ చేయగానే మీకు పే చేయమని అడుగుతుంది, పే చేసేయడమే, పే చేసేసుకోండి. లేదు మీ ఓన్ లింక్ ద్వారా చేసుకుంటాను, మీ ఇష్టం చేసుకోవచ్చు. కాకపోతే మీ ఓన్ లింక్ ద్వారా చేసుకుంటే చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది అదనమాట. ఓకే, మెంటర్షిప్ ఇంపార్టెంట్, ఇష్టం లేకపోతే ఎలా వాళ్ళకి గైడ్ ఇచ్చాక వాళ్ళ అకౌంట్ని ఎలా క్లోజ్ చేయాలి? ఏంటి మెంటర్షిప్ ఎవరికి? వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేకపోతేనా? వాళ్ళకి గైడ్ ఇచ్చాక వాళ్ళకి అకౌంట్ క్లోజ్ చేయండి. ఒకసారి వాయిస్ ఓపెన్ చేస్తాను, నీ డౌట్ అడుగు. మైక్రోఫోన్ ఆన్ చేసి డౌట్ అడుగుమా శ్రీనివాసరావు. అర్థం కాలేదు, వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేయడం ఏంటి? అక్క అక్క వినిపిస్తుందా? వినిపిస్తుంది. అక్క ఏం లేదు, మొత్తం వాళ్ళు ఎన్రోల్ అయ్యాక మనకు గైడ్ అనేది ఇస్తాం కదా. ఇచ్చాక వాళ్ళకి అంటే వాళ్ళు కంటిన్యూగా డౌట్స్ వస్తాయి, క్లాసెస్ ఎలా అడిగినప్పుడు అవి కూడా చెప్పాలా, లేకపోతే కంటిన్యూగా ఇవ్వాలా, లేకపోతే ఎట్లా అనేది డౌట్ వచ్చింది అక్క.